అన్నము పెంచి పెద్దగా చేసిన ఇప్పుడెవరే దిక్కు ఇప్పుడెవరు దిక్కు ఏది చేతు నక్కడా ఓలా మీరయ్యరా ఓలా పయ్యా వచనా నాయన శంకారుడా అమ్మ బారాతమ్మ రాధ రాసిన బ్రహ్మ రాధ రాజన రాధ రాధా పాలు దొడ్డు నాయన ఏ పూజల సన్న అడవిలోన ఎక్క పుడితే గుండు అలా కొట్టి గుండు కడితే పుణ్యమో పుల్లు కడితే పుణ్యమా అడవిలోన ఎక్క చెట్టునయ్యి పుడితే చెట్టు పూలు తెచ్చి పూజ కడితే పుణ్యమా నాది ఏమి బతుకు రాదు జలమా రావే రావే అమ్మనా అమ్మ బారాతమ్మ ఇద్దరకు సక్కన సుఖాలకు సక్కన రావే రావే అమ్మో ఓయమ్మ సూరమ్మన ఎందుకంటారంటే ఉత్తన్నానే నన్ను కొట్టుకోతే మొదలు ఓసిన పుణ్యవే ఓసిన పుణ్యవే అది గోడు గోడు దేవుడు మోతున్నదా వీరయ్యరా పోతున్నదా వీరయ్య వీరయ్యో వీరయ్యో పోతా ఉంటే 30 కోట్ల 370 చేతులతో వచ్చింది వీరయ్య కొడుగా ఎంత సాధించలేవు నీ అక్కడ మేము కోసం దేవతలంతా పోయి కాలి వెళ్ళి వచ్చింది అమ్మా మా కాళీదేవి అక్క మంగారి అప్పుడు కనుక తమ్ముడి వీరయ్యను చిన్నగా మెల్లగా మాట మెల్లగాని పోడు పోవన్న ఏడికి వచ్చినాడు అది ఏనాడు మాత్రం అక్క వేడికి వచ్చినాడా పోడు పోవన్న వెళ్ళిపోయినవాడు ఈనాడు మాత్రం అమ్మ మంకాళీదేవి మంకాలమ్మ మరి దేవతలు బుద్ధులు చేసి మా దేవతలు ఏమన్నారు తల్లిదండ్రులు ఏంటి పిల్లగాన్ని కడుపుతాను మరి పిల్లగాన్ని మరి సారి సవరించి పెంచి పెరిగేస్తాను అన్నాడు అంటే కోడి తప్పులు చేసినా కొడుకులు చూసుకుంటాను అక్క తప్పులు చేసినా ఆడపిల్లలేక చూసుకుంటాను లేదు తల్లిదండ్రులు ఏంది కడుపు పిల్లగాన్ని కడుపుతాను లేదు నేను సాదుకుంటాను మరి పెంచి పెద్దగా చేసుకుంటాను మరి ఒకవేళ మాత్రం కోడి తప్పులు అంటున్నా ఒక్క చిన్న తప్పు చేసింది బుద్ధి నేరి నెత్తలే
గుణమా నిజాలేదో గుణమా నిన్న గుణమా అరేలా గుణమా గుణమారాధనా గుణమారాధనా ఒక్కద పూజే ఒకద పూజే పూర్వాదేవునా ఓర్వాలేవురా దేవతులా దొరినా దేవతులా దొరినా మంగళమ్మ ఓయ్ ఒక 100 కోటి తప్పు చేసిన కొడుకుని ఎదురు చూసుకుంటున్నావు అంత చిన్న ఒక తప్పు చేస్తూ ఎవరైనా కానీ తప్పు ఏం చేయలేడు లగ్గం ఒకటి నువ్వు లేకపోతే లగ్గమైంది కత్తి కావాలని లగ్గమైంది కానీ ఆగలే కాదు మర్చిపోయి మంగళం అనొచ్చు కానీ అది ఏం పొరపాటు లేదు పోగా పెడితే మరి కొట్లాడ నువ్వు చిన్న పొరపాటు దానికి నువ్వు ఇంత చేస్తే మరి నువ్వు తప్పు చేసి నువ్వు కొట్టుకుంటున్నావు మరి తాత పోగన్న వాళ్ళు పోలే. యోజన లోన్ చేయాలని కొట్లాడినాడు తాత అక్క తప్పు చేసిన తెలుసుకుంటున్నా సమస్య తప్పుడు చేసిన తమ్ముడు తెలుసుకుంటున్నా సరే తమ్ముడు ఒక తమ్ముడు తప్పు చేసిండు కానీ తాత పోగన్న నేను పోయిందాక కాదంటవా తాత పోగయ్యో భగవంతుడు మీరయ్యా ఏమి చేసలకమ్మా కోసం కోటి కొల్ల దగ్గర తాత పోగయ్య కనుక అక్కడ నా కోట ఆడబెట్టిండు ఇందుటైతే రెండు కంకర పొలం పండి కంకర పట్టి కంకర పొలం పిలిచిండు భగవంతుడు నన్ను నా తాయి పొలం పిలిచిండు పోగయ్య లెంక రమ్మంటుడు తమ పుప్పుల వీరప్ప కోటి మంది కొల్లు 100 మంది యాదవలాల తాత పోగయ్య పంచాయతీ చెప్తున్నాం పంచాయతీ పెట్టడానికి వాడిని అడుగుదాం ఓ రామన్న మీరేం ఏం తప్పదు మా కాళ్ళు ఏం తప్పదు ఓడిపోవన్నా ఎక్కడ అందరూ